హాయ్ హలో వెల్కమ్ టు అవర్ సత్యాస్ వ్లాగ్స్. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తానని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కదండి. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడేలా, అస్సలు మాకు టైలరింగే రాదండి, మాకు ఐడియా లేదు అన్న వాళ్ళు కూడా ఒకవేళ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఈ మెషిన్ని తీసుకొని వర్క్స్ చేసి ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనది మనమే క్రియేట్ చేసుకోవాలన్న ఐడియా ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అసలు మనం బ్లౌజ్ వర్క్ చేయాలంటే ముందు బ్లౌజ్ పీస్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఏం లేదండి, టెన్షన్ ఏం లేదు. మనకి ఓన్లీ 3 మెజర్మెంట్స్ తెలిస్తే చాలండి. మనం ఎలాగ మార్కింగ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ముందు మన బ్లౌజ్ని ఇలా నీట్గా సెట్ చేసుకుని ఫస్ట్ బ్లౌజ్ లెంగ్త్ ఎంతో ఫుల్ లెంగ్త్ చూసుకోండి. అది ఫస్ట్ మెజర్మెంట్ అండి. సెకండ్, మనం నెక్ డీప్ చూసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ లెంగ్త్ చూసుకోవాలి ఎంత డీప్ ఉందో, అది సెకండ్ మెజర్మెంట్. బ్లౌజ్ లెంగ్త్, నెక్ డీప్, ఈ 2 మెజర్మెంట్స్ తర్వాత థర్డ్ వచ్చి మనకి హ్యాండ్స్ లెంగ్త్ తీసుకోవాలి. హ్యాండ్స్ లెంగ్త్ అని ఎందుకు అంటున్నానంటే చాలామంది ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, కొంతమంది హాఫ్ హ్యాండ్స్ వాడతారు. ఎల్బోలో కూడా చాలా లాంగ్ కూడా చాలామంది వాడతారు. సో మనకి ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఏ టైలరింగ్ ఎక్స్పీరియన్సెస్ అవసరం లేదు, అనుభవాలు అవసరం లేదండి. మనం కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని ఏం భయపడకుండా ఈ వర్క్ని మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు మనకి ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది మనకి క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం న్యూ బ్లౌజ్ పీస్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసిన తర్వాత మొదటిగా చేయాల్సింది ఏంటంటే హాఫ్కి సెంటర్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదా, బ్యాక్ లెంగ్త్ ఎంతో ఆ లెంగ్త్ని ఫస్ట్ మనం మెజర్ చేసుకుందాము. ఆ లెంగ్త్ సపోజ్ 15 సెంటీమీటర్స్ ఉన్నదనుకోండి, మనం సెంటర్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర 1 ఇంచ్ మనం ప్లేస్ వదులుకుని ఆ 15 ఇంచెస్ వరకు మనము ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి విడ్త్ కావాలి కదా, విడ్త్ ఏ బ్లౌజ్ కన్నా సరే మనం 3 ఇంచెస్ అటు లెఫ్ట్ 3 ఇంచెస్ రైట్ 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర మనం పెట్టుకుని ఒక బాక్స్ని ఫామ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలా లైట్గా డ్రా చేశానో అలా మనకి 15 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకొని 3 ఇంచెస్ లెఫ్ట్ సైడ్ 3 ఇంచెస్ రైట్ సైడ్ పెట్టుకొని మనం బాక్స్ని ఫామ్ చేసుకోవడమే. ఇందులో ఒక చెప్పవలసిన విషయం ఏంటంటే చాలా మంది రౌండ్ సరిగా రాలేదు, వంకరగా వచ్చింది, అలా టెన్షన్ అవుతూ ఉంటారండి. ఇక్కడ ఈ మన ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనం బ్యాక్ నెక్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, అంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్లో చూసుకున్న లెంగ్త్ సరిగ్గా తీసుకున్నామా లేదా, నెక్ డీప్ కరెక్ట్గా మెజర్ చేసుకున్నామా లేదా, బ్లౌజ్ మొత్తం టోటల్ లెంగ్త్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామా లేదా, ఓన్లీ ఈ పాయింట్స్ మాత్రమే చూసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉండి క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని మనం మెజర్ చేసుకున్న ఆ మెజర్మెంట్స్ పైన పెట్టి కరెక్ట్గా ఉన్నదో లేదో మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఇక ఫ్రంట్ నెక్కి వచ్చేద్దాం. ఈ బ్లౌజ్లో మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉందండి. ప్రిన్సెస్ కట్ అంటే మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సినవి 2 పాయింట్స్. క్రాస్ కటింగ్ ఉన్నవైతే మనం బ్లౌజ్ని క్రాస్గా పెట్టి సైడ్ పార్ట్లో మార్కింగ్ చేయాలి. ఇది ప్రిన్సెస్ కాబట్టి స్ట్రైట్గా పెట్టి, చూసారు కదా, బ్లౌజ్ని నేను స్ట్రైట్గా పెట్టుకొని ఓన్లీ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నా. బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా ఫ్రంట్ నెక్, అలా సైడ్ని డ్రా చేసుకోవడమే. అర్థమైంది కదా మీకు క్లియర్గా. ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ క్లియర్గా మనం మార్కింగ్ చేసేసుకున్నాం. ఏ టెన్షన్ లేకుండా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్తో మనం ఈ విధంగా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఫ్రేమ్కి సెట్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ని. ఇలాగా ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలండి. ఫ్రేమ్కి సెట్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా టైట్గా ఉండాలి ఫ్రేమ్. ఎక్కడ కూడా చిన్నగా కూడా లూజ్ అంటూ వచ్చిందంటే మనకి మొత్తం వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకొకసారి మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని హైలైట్ చేసుకుంటూ క్లియర్గా మనం వేసుకొని మెషిన్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసేయండి నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో. మిషన్ మెజర్మెంట్స్, మిషన్ ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలన్నది ఇంకొక వీడియోలో నేను మళ్ళీ మీకు డీటెయిల్డ్గా వీడియో చేస్తానండి. ఈ వీడియోలో ఏంటంటే టైలరింగ్ వర్క్స్ రాకపోతే మేము ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ చేయలేమా, మెషిన్ కొనుక్కోలేమా అని భయపడే వాళ్ళ కోసం ఏమీ లేదు, చాలా ఈజీ అని చెప్పడానికే ఈ వీడియో ఇంత డీటెయిల్గా చేస్తున్నాను. మెషిన్ ఆపరేటింగ్ ఎలాగా అని భయపడే వాళ్ళ కోసం కూడా ముందు వీడియోస్లో నేను తప్పక షేర్ చేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం, మన వీడియోని మర్చిపోవద్దు. అన్నట్టు మీ కామెంట్ కూడా నాకు చాలా ముఖ్యమండి. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ జర్నీలో ప్రతి ఒక్కరి కామెంట్ను తీసుకుని ముందుకు నడవాలన్నదే మన సత్యాస్ వ్లాగ్స్ యొక్క
ధ్యేయం. మనకి సత్యాస్ వరల్డ్ అనే ఛానల్ కూడా ఉంది. మీ అందరి సహకారం ఈ 2 ఛానల్స్కి ఈ విధంగానే ఉండాలని, ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలన్నవి కూడా మన ఛానల్లో వీడియో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే తప్పకుండా మీకు ఆ విధమైన వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. త్వరలోనే మీ అందరి ముందుకు మొదటి లైవ్తో రాబోతున్నానండి. మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.